హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో డ్రాప్ తెలుగు ఛానల్. ఈ నాట్ కాయిన్ విత్డ్రా అయితే ఓపెన్ అయిపోయింది. 2 days కింద ఓపెన్ అయింది, కానీ అది టెలిగ్రామ్ ప్రీమియం అకౌంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓపెన్ అయింది. ఈరోజు అయితే నార్మల్ యూజర్స్ కూడా ఓపెన్ అయిపోయింది. సో క్లైమ్ విత్డ్రా ఎలా చేయాలో చూపిస్తాను. సో ట్రేడింగ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. 12 hours 10 hours అలా ఉంది. సో అది బినాన్స్లో కూడా లాంచ్ పూల్లో కూడా ఆల్రెడీ ఇచ్చేశారు. సో ఫస్ట్ మీరు ఇక్కడ 3 dot కాలమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి స్టార్ట్ కొట్టండి. స్టార్ట్ కొడితే మీకు ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ ఓపెన్ అని చెప్పి చూపిస్తుంది కదా, అలా చూపిస్తుంది. ఇక్కడ నేను స్టార్ట్ కొట్టాను కదా, ఓపెన్ అని చూపిస్తుంది. ఈ ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకవేళ వైల్ యువర్ వెయిటింగ్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ క్లైమ్ ఎనేబుల్ అయితే ఏమో మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఎవరి నోట్ కాయిన్ రిజల్ట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అన్ని క్లిక్ చేసిన తర్వాత వైల్ యువర్ వెయిటింగ్ అండ్ క్లైమ్ అని చెప్పి చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీది కానీ ఇలాగ వైట్ కాకపోతే ఏమో వైల్ యువర్ వెయిటింగ్ అని కానీ చూపిస్తూ ఉంటే వెయిట్ చేయండి. 1 or 2 days. 1 or 2 daysలో మీది ఇలాగ వైట్ అయిపోతుంది. ఈ క్లైమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ వస్తుంది కదా, నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అడుగుతుంది, క్రియేట్ వ్యాలెట్ అడుగుతుంది. అక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని చూపిస్తుంది కదా, క్రియేట్ వ్యాలెట్ చేసేసేయండి. క్రియేట్ వ్యాలెట్ చేసి నెక్స్ట్ కొట్టేసేయండి. ఆ టోన్ కీపర్ ఓపెన్ విన్ టెలిగ్రామ్ అకౌంట్ అని చెప్పి అలా ఆటోమేటిక్గా ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో మనకి ఈ వ్యాలెట్ తోటి పని లేదు, జస్ట్ క్రియేట్ అది చూపిస్తుంది కాబట్టి క్రియేట్ వ్యాలెట్ చేసేసుకోండి. నెక్స్ట్ కొట్టేసుకొని టోన్ కీపర్ కమ్యూనిటీ అని చెప్పి టెలిగ్రామ్ అకౌంట్లోనే క్రియేట్ చేసేసుకోండి. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది, ఇది మనకు కావాల్సింది. ఈ వ్యాలెట్తో మనకి లేదు. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసారంటే ఎక్స్చేంజ్లో డిపాజిట్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ ఉంది. మనకి ఏం అవసరం లేదు, మనం ఎక్స్చేంజ్లో డిపాజిట్ చేయాలి. సో మా ఎక్స్చేంజ్లో ఇక్కడ వ్యాలెట్ క్రియేట్ చేసాం కదా అని వ్యాలెట్లో చేసుకోబాకండి, గ్యాస్ ఫీజు అవసరం అవుతుంది. అది గ్యాస్ ఫీజు అంటే ఏం లేదు, నోట్ కాయిన్ డిడక్షన్ అవుతుంది. సో ఇక్కడైతే మనం సెండ్ చేసుకోవాలా, ఆ సెండ్ చేసుకునేది కూడా చూపిస్తాను. సో ఇక్కడైతే సెండ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన ఎక్స్చేంజెస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కంటిన్యూ కొట్టండి. ఇక్కడ బినాన్స్ కానీ ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ కానీ బైబిట్, నేను బినాన్స్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. బినాన్స్ అకౌంట్లో ఏ అకౌంట్లను బైబిట్లో చేసినా కానీ కేవైసీ కంపల్సరీగా చేసి ఉండాలి, అది చూసుకోండి. ఎస్ ఐ హ్యావ్ ఇట్ అని చెప్పి కొట్టండి. ఇక్కడ డిపాజిట్ అడ్రస్ మేము ఈ 2 మనం యాడ్ చేయాలి. ఇక్కడికి వచ్చేసి మీ బినాన్స్ వ్యాలెట్లోకి ఇక్కడ మీరు వ్యాలెట్లోకి వెళ్ళండి. ఇక్కడ డిపాజిట్ చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఎక్స్చేంజ్ లాంటి వ్యాలెట్ కాదు, ఇక్కడ నాట్ అని సెలెక్ట్ చేయండి. నాట్ అని సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ టోన్ కాయిన్ నెట్వర్క్ చూపిస్తుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కంపల్సరీగా మీరు డిపాజిట్ అడ్రస్ ఇవ్వాలి, ఇక్కడ మెమో ఇవ్వాలి. ఈ 2 ఏది మిస్ అయినా కానీ మీ టోకెన్స్ మీకు రావు, అది చూసుకోండి. నేను ఫస్ట్ ఇది డిపాజిట్ అడ్రస్ క్లిక్ చేసే మనం ఇక్కడ వచ్చేసేసి టెలిగ్రామ్ అకౌంట్లో డిపాజిట్ అడ్రస్ ఇస్తున్నా. తర్వాత వచ్చేసి మళ్ళీ బినాన్స్లోకి వెళ్ళి మెమో కాపీ చేసే, మళ్ళీ టెలిగ్రామ్ అకౌంట్లోకి వచ్చి మెమో పేస్ట్ చేసే, కీప్ గోయింగ్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ చూపిస్తుంది మీ అడ్రస్ కరెక్టేనా, మెమో కరెక్టేనా, కేవైసీ పాస్ అయిందా లేదా అని చెప్పి. ఇక్కడ మీరు చూస్ అనదర్ ఆప్షన్ ఉంది, లుక్స్ గుడ్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. లుక్స్ గుడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ విత్డ్రాల్ ఆఫ్ విత్ 1.5 ఫీజ్ అని చెప్పి ఉంది కదా, ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయండి.
ఇప్పుడు డన్ అని చూపించింది కదా, ఇక్కడ నైస్ అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి అంతే. మీ విత్డ్రాలు ఆటోమేటిక్గా అయిపోతుంది, ఎటువంటి ఫీజు లేకుండా. డైరెక్ట్గా ఇప్పుడు చూపించిన ప్రాసెస్లో బినాన్స్లో కానీ బైబిట్లో కానీ ఒకే చేతిలో కానీ చేసుకోండి. ఇది జస్ట్ వ్యాలెట్ అనేది జస్ట్ నార్మల్కి అది క్రియేట్ చేసుకోండి, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.